Daily. Taste the Daily. తెలంగాణను తీవ్రమైన చలిగాలులు వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తెలంగాణలోని 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, హన్మకొండ, కరీంనగర్ తో సహా 15 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో డిసెంబర్ 26 వరకు ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ లో రానున్న 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు నమోదవుతున్నాయి. ఇక సుమారు 25 జిల్లాల్లో 14 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి విపరీతంగా పెడుతుంది. తెలంగాణలో చాలా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో చలి ప్రభావం తట్టుకోలేక యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గజగజలాడుతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. చాలా చోట్ల కూడా సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 8 జిల్లాలో నిన్న సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదు కాక సుమారు 28 జిల్లాల్లో 14 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత సీజన్ లో కంటిన్యూ అవుతున్నట్టుగానే నిన్న కూడా సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 6.9 డిగ్రీలు, హైదరాబాద్ నగర శివార్లలో కూడా చాలా తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో మనకు ఐఎండీ 7 జిల్లాలకు ఏకంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఈ 7 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సో ఈ 7 జిల్లాల్లో డిసెంబర్ 26 వరకు కూడా ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. సో మరోవైపు హైదరాబాద్, హన్మకొండ, కరీంనగర్ సహా 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో రాబోయే 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉండొచ్చు అని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దాంతో పాటు మార్నింగ్ టైంలో దట్టమైనటువంటి పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో మనకు మార్నింగ్ ఆల్మోస్ట్ 8 to 8:30, అప్పుడప్పుడు 9 o'clock వరకు కూడా విపరీతమైనటువంటి పొగమంచు కప్పుకొని ఉంటుంది సునీత. దీంతో వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు జాతీయ రహదారులు కానీ రాష్ట్ర రహదారులు, సో మిగతా జిల్లాలను కనెక్ట్ చేసేటువంటి మెయిన్ రోడ్స్ ఏదైతే ఉంటాయో వాటిపైన మార్నింగ్ టైంలో ప్రయాణించడానికి, వాహనాలు నడపడానికి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్ ఏవి కూడా కనిపించడం లేదు. సో దీంతో ఒకవైపు పార్కింగ్ లైట్స్ వేసుకొని లేకుంటే హెడ్ లైట్స్ పెట్టుకొని వెహికల్స్ నడుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడక్కడ ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కనిపించకపోయేసరికి యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి, ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి ఘటనలు అయితే మనకు తెలంగాణలో కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో మార్నింగ్ టైంలో చాలా జాగ్రత్తగా వెహికల్స్ నడపాలన్నట్టు రవాణా శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ ఏవి కనిపించకుంటే రోడ్డు పక్కన పార్కు చేయాలని కూడా సూచిస్తున్నారు. సో పల్లె పట్నం అనే తేడా లేకుండా చలి విజృంభణ అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. సో మరొక 2-3 రోజుల పాటు కూడా విపరీతమైనటువంటి చలి ఉండే అవకాశం ఉంది. చలి కారణంగా కూడా ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలకైతే ఎక్కువగా గురవుతున్నారు. ఎందుకంటే ఒకవైపు చలి, మరొక వైపు చల్లటి గాలుల కారణంగా ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వారు, న్యూమోనియా, ఆస్తమా, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో పాటు స్కిన్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వారైతే
తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ సమస్యలు లేని వారికి కొత్తగా కూడా పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో దీంతో అటు ప్రజలు కానీ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటంతో పాటు ఎప్పటికప్పుడు కూడా డాక్టర్లను కలుస్తూ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలని కూడా డాక్టర్లు కూడా సలహాలు సూచనలు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా మెడిసిన్ కంటే ముందు ప్రికాషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చలి నుంచి తక్షణం తట్టుకోవడానికి ఎక్కువగా హీట్ వాటర్ తీసుకోవడము, అలానే వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో దాంతో పాటు మనకు ఎక్కువగా హీట్ ప్రాంతాల్లో ఉండడం కానీ వెచ్చని దుస్తులు ధరించడము, సో చలికి సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ గా ఉంటారో అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సునీత. సో గతంలో కంటే పోల్చుకుంటే ఈసారి తెలంగాణలో విపరీతమైనటువంటి చలి నమోదవుతుంది. గత 10 సంవత్సరాల రికార్డును తిరగరాస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో, అలానే సంగారెడ్డి జిల్లా కోహిర్లో కూడా చాలా తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లోనైతే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చాలా విపరీతమైనటువంటి చలి ఎక్కువగా ఉంటుంది. శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళైతే వచ్చేటువంటి గాలులను తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మార్నింగ్ లేస్తున్నారు కానీ ఉన్నటువంటి చలిని, చల్లటి గాలిని తట్టుకోలేక డోర్స్, విండోస్ కూడా ఓపెన్ చేయడం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. సో ముఖ్యంగా స్కూల్ కు వెళ్లేటువంటి పిల్లలైతే విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక గవర్నమెంట్ గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలు రాత్రి చలికి గగరగ వణికిపోతున్నారు. మార్నింగ్ టైంలో చల్లటి నీళ్లతోటి స్నానం చేయలేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్కూల్ టైమింగ్స్ లో చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే గత 5 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కూడా స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేశారు. మార్నింగ్ 9:40 నుంచి 4:30 వరకు ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఆ టైమింగ్స్ మీద జిల్లాలు కూడా అమలు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. సో గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైనటువంటి చలి ప్రభావం అయితే కొనసాగుతుంది. మరొక 2-3 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.